హాయ్ వెల్కమ్ టు మనందరి హెల్త్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆహార పదార్థాలను డేట్ అయిపోయిన తర్వాత ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రాణాంతకరంగా ఉంటుందో వాటి గురించి తెలుసుకుందాం ఈరోజు. అయితే ఏదైనా జీవికి గడువు తేదీ ఉంటుందండి. ఈ భూమిపై ఉన్న ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మనిషికి కూడా. అయితే మనిషి ప్రస్తుత జీవిత కాలము 60 నుండి 70 వరకు ఉంటుంది. పూర్వం అయితే 100% ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన తిండి వల్ల 60 to 70 వరకు పడిపోయిందండి. ఇక కొన్ని ఆహార పదార్థాలు తాకినప్పుడు కూడా ఇంకా ప్రమాదకరంగా ఉంటుందంట. మనం ప్రతిరోజు ఇలాంటి ఆహారాలు తింటూనే ఉంటాం. చాలా తినగలిగిన కూరగాయలు, పండ్లు మొదలైన వాటికి కూడా ప్రత్యేక గడువు తేదీలు ఉన్నాయండి. ఇది తెలియకుండా మనం తినేస్తూ ఉంటాం. అయితే ఇది మరణానికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సేకరణలోనే మన గడువు మూసిన ఆహార పదార్థాలు ఏమిటో మనం తెలుసుకుందాం. అయితే ముందుగా పాలకూర గురించి తెలుసుకుందాం. పోషకాలు అధికంగా ఉండే ఈ పాలకూర ప్రత్యేకంగా గడువు తేదీ ముగిసినట్లయితే తినకూడదు. ఎందుకంటే పాలకూర కోసిన 2-3 రోజుల తర్వాత ఉడికించినట్లయితే ఈకోలి అనే బ్యాక్టీరియా వాటిలో స్థిరపడుతూ ఉంటుంది. మరియు మీ మొత్తం ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కొనుక్కున్న తర్వాత 1 లేదా 2 రోజుల్లో ఆకుకూర తినేయటం చాలా మంచిది. ఇక చిప్స్, పిల్లలు మరియు పెద్దలు చిప్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారండి. కొన్ని చిప్స్ ప్యాకెట్లు అయితే ఎక్స్పైరీ డేట్లు కూడా వేయరు. అందుకని అవి ఉపయోగించే నూనె యొక్క స్వభావం చాలా విషపూరితంగా అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి గడువు ముగిసిన తర్వాత ముఖ్యంగా చిప్స్ ప్యాకెట్లు పారేయటం చాలా మంచిదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గుడ్లు. కొంతమంది ఇళ్లలో కిరాణా సామాన్లు, నెల సామాగ్రితో పాటు గుడ్లు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అయితే కొన్ని మురిగిపోవడం వల్ల వాళ్ళకి తెలియకుండా పడేస్తూ ఉంటారు. అయితే మురిగిపోయినాయో లేదో తెలుసుకోవడం ఎలాగనేది చిన్న చిట్కా ద్వారా తెలియజేస్తా. 1 కప్పు చల్లటి నీరు తీసుకోండి. అందులో గుడ్లు ఒక్కొక్కటిగా వేయండి. అందులో వేసిన తర్వాత అవి గుడ్లు మునిగిపోతే గడువు తీరవు, అంటే మంచివి అని అర్థం. అలాగే తేలుతూ ఉంటే అవి గడువు అయిపోయినట్లు. అందుకని గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఏ గుడ్లు ఎలాంటిదో తెలుసుకోండి. ఇక చేపలు, తినదగిన చేపలు గడువు ముగిసినట్లయితే వాటిని చాలా వరకు తప్పించాలండి. లేదా పాడైపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కడుపు నొప్పి వస్తుంది, అదనంగా వాంతులు అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చేపలు మొప్పల ద్వారా ఎర్రగా ఉన్నట్టయితే మంచిదని, తర్వాత లేదంటే చెడ్డదని తెలుసుకోవడం చాలా సులభం. కాబట్టి చేపలు కూడా ఫ్రెష్గా తినాలి. గడువు ముగిసిన తర్వాత తినట్టయితే అనేక అనారోగ్య సమస్యలకు గురవుతాం కారణం. ఇక మొలకెత్తిన ఆహారాలు. సాధారణంగా మొలకెత్తిన ఆహారంలో రకరకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఆహారం గడువు మూసిన తర్వాత వాటిని తింటే మనకు చాలా ప్రమాదం ఉంది. మొలకెత్తిన విత్తనాలలో కూడా ఈకోలి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల దీనికి కారణం అండి. వీటిని తింటే మనకు రోగనిరోధక శక్తి లోపం, అలసట, విరోచనాలు వంటి రుగ్మతలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని గడువు ముగిసిన తర్వాత తినకపోవడమే మంచిది. ఇక జున్ను అత్యంత ప్రాచుర్యం పొందిన పాల ఉత్పత్తుల్లో ఒకటి. దీనిని గడువు తేదీ కాకుండా తింటే రుచికరంగా ఉంది అని కనుక తిన్నట్లయితే గడువు మూసిన తర్వాత తింటే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందండి. కాబట్టి జున్ను కూడా గడువు మూసిన తర్వాత తినకపోవడమే చాలా మంచిది. ఇక మాంసం, అన్నీ తినగలిగిన ఆహారాలే గడువు మూసిన తర్వాత అని అనుకుంటే పొరపాటేనండి. ముందుగా మాంసం అయితే ఫ్రిడ్జ్లో భద్రపరుచుకొని చాలా మంది ఇళ్లల్లో అదే పనిగా అలవాటుగా తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దానిలోని బ్యాక్టీరియా ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. కాబట్టి మాంసం కూడా గడువు మూసిన తర్వాత తినకపోవడమే. ఇక నెక్స్ట్ ప్రతి పండుకు ఒక భిన్నమైన పాత్ర ఉంటుందండి. ప్రతి పండులో కొన్ని విటమిన్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి పండు బయట కనిపించినంత ఇదిగా లోపల ఉండకపోతే ఆ పండును తినకపోవటమే చాలా మంచిదండి. ఇక నెక్స్ట్ స్టఫ్డ్ ఫుడ్స్, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు. ఫుడ్ ప్రాసెసింగ్ తయారీలో ఎక్కువగా కెమికల్స్ కలుపుతూ ఉంటారు. అందువల్ల ఇవి శరీరానికి హానికరంగా కారణంగా అవుతూ ఉంటాయి. ఈ రకమైన ఆహారం ప్రతిదీ తగ్గించే తినడంలో చాలా మంచిది. కాబట్టి గడువు తేదీ తర్వాత పైన పేర్కొన్న ఆహారాలు తినడం మానేస్తే చాలా వరకు ఆరోగ్యంగా ఉంటామండి. గుర్తుంచుకోండి, మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు గడువు మూసిన ఆహారాలు పెట్టకపోవడమే మంచిది. చూస్తూనే ఉండండి మనందరి హెల్త్ కోసం మనందరి హెల్త్ ఛానల్.